రేపు నా కూతురికి నల్లపూసల తంతు జరిపించాలని నిర్ణయించుకున్నాం అని చెప్పేసి లలిత అయితే సత్యమూర్తి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఏంటి అనైతే సత్యమూర్తి వాళ్ళు షాక్ అయ్యి అలా లలిత వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక దేవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నల్లపూసల తంతు అని అయితే షాక్ అవుతూ ఉంటారు. రేపు నువ్వు నా మెడలో బుద్ధిగా అందరి ముందు కూర్చొని నా మెడలో నల్లపూసలు వేస్తావు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. నువ్వు నా మెడలో నల్లపూసలు వేసే తీరాలి అని చెప్పేసి మిథున చాలా సాఫ్ట్‌గా దేవాతో మాట్లాడేసరికి అది జరగని పని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు జరగదు? అందరిలో అది జరిగే తీరుతుంది అని మిథున అంటూ ఉంటుంది. నువ్వు ఆ పరమేశ్వరుడు దయ వల్ల నువ్వు నా మెడలో తాళి కట్టావు. నేను నా మెడలో తాళి కట్టి నన్ను నువ్వు భార్యని చేసుకున్నట్లాగే ఆ పరమేశ్వరుడు దయ వల్ల అని చెప్పేసి అయితే మిథున స్టార్ట్ చేస్తూ ఉంటుంది. దేవుడా అని చెప్పేసి దేవ అయితే దేవుడికి మొక్కుతూ ఉంటుంటే, అవును ఆ దేవుడి దయ వల్లే మళ్ళీ నువ్వు నా మెడలో ఆ దేవుడి సమక్షంలో మళ్ళీ నా మెడలో నువ్వు నల్లపూసలు వేస్తావు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవ షాక్ అవుతూ ఉంటాడు. నిజంగా అది జరుగుతుందా అనేది అనుకుంటూ ఉంటాడు. నువ్వు నా మెడలో నల్లపూసలు వేస్తే ఖచ్చితంగా నేను నీ మనసులో ఉన్నట్లుగే అని చెప్పేసి మిథున అయితే దేవతో అంటూ ఉంటుంది. నువ్వు నా మెడలో నల్లపూసలు వేసావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవ అయితే షాక్ అయ్యి మిథున కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.